మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. పార్వతీపురం నుండి బుర్లి మణితేజ అనే విద్యార్థి 24 సంవత్సరాల వయస్సు ప్రశ్న అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. ఈ జగత్తు మాయ అంటున్నారు, తెలిసి తెలిసి మాయలో పడుతున్నాం, మాయలో పడకుండా ఉండడం ఎలా? వందే మాతరం. కుర్రాడు మంచి ప్రశ్న వేశాడు. మాయలో పడకుండా ఉండుగాక. ఆ మాటకి సమాధానం ఆయన మాటలో ఉంది. తెలిసి తెలిసి అన్నారు చూడు, తెలిసి తెలిసి పడుతుంది. దానికి త్యాగరాజస్వామి చెప్పారు చక్కని సమాధానం. తెలిసి తెలిసి రామచింతన చేయవే ఓ మనస, నిజత నిమిషమైన నిజతత్వం ఎరిగి అంట. తలపులన్నీ మూసి నిమిషమైన నిజ పరమాత్మను నిజతత్వం ఎరిగి అంటారు. అంటే తెలిసి అంటే ఏమిటి? రామాయణ చపలాక్షుల పేరు కామాదుల కోరువారు వేరు. త్యాగరాజస్వామి కీర్తన. రామాయణ చపలాక్షుల పేరు కామాదులు కోరువారు వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్థులు తీరు. ఇది తెలిసి తెలిసి. ఇప్పుడు మాయ ఎలా ఉంటుంది అంటే ఇదా అదా అని మనసు ఏం చేస్తున్నట్టు దిక్కుమాలింది, దానికి ఏది ఇష్టమో అట్లా లాగేస్తుంది. ఇది తిందామా వద్దా, బజార్లో పదార్థం కదా, నూనె సరిగ్గా ఉండదు అని చర్చ ఉంటుంది లోపల. వీడు బాగా వేస్తాడు, ఇదే మాయ. అంతా మాయ, అంత వీరు, కానీ వీడు బాగా వేస్తాడు. వాడేమన్నా విష్ణువా? వైకుంఠంలో బజ్జీలు ఏమైనా వేశాడు వాడు? విష్ణుమూర్తిని నీకు చెప్పాడా? వీడికి ఇష్టం అంతకంటే. అన్నీ తింటే రోగాలు వస్తాయి, ఇక్కడ రావు. నీ సిద్ధాంతం ఇది. ఇదే మాయలో పడి. ఇది తెలిసి తెలిసి బజార్లో తిండి మంచిది కాదు నువ్వు చెబుతున్నావు, నువ్వు అంగీకరిస్తున్నావు, మళ్ళీ ఎందుకు తింటున్నావు అంటే ఏమిటి? ఆయన ఏం చెప్పాడు? రామ అంటే రాముడు అనుకుంటాను, మామూలుగా తెలుసు కదా. రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది. అయ్యో రామ అంటే స్త్రీ. అందుకే రామాయణ చపలాక్షుల పేరు. రామ రామ రావయ్య అంటే ఎవరన్నా ఆడాళ్ళ రమ్మంటున్నావా, రాముడు రమ్మంటున్నావా? అంతే కదా, ఆలోచించాలి కదా. మరి అంటే చపలాక్షులు రమ్మంటున్నావా, పద్మాక్షుడు రమ్మంటున్నావా, చూసుకోవాలి కదా. అలాగే రామాయణ బ్రహ్మమునకు పేరు. రామ అంటే పరబ్రహ్మ, పరమాత్మ. అంటే ఆయన పిలిస్తే నీకు మానవ జననార్థులు తీరిపోతాయి. ఈ జననార్థి, జన్మ, దుఃఖం, జర ఇవన్నీ తీరిపోతాయి. అదే నువ్వు చపలాక్షులు పిలిచేవనుకో, చేపలాగా కొట్టుకోవడమే, కిందకి పైకి ఎవడేం చేస్తాడు? అంచేత కామాదుల గౌరవారు వేరు. నువ్వు ఎందుకోసం చేస్తున్నావు? అంచేత మాయలో పడకుండా ఉండాలంటే ఎప్పుడు మన మనస్సును మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి శంకరాచార్య గొప్ప ఉపాయం చెప్తారు. ఇప్పుడు విషయం తెలిస్తే బాగుపడతారు, జనం ఆలోచిస్తారు. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాక కురంగమాతంగ పతంగ భృంగమేనాక పంచభినర పంచభిరంచితెక్కిం. వివేక చూడకుండా చెప్తారు. లేడీ అది దానికి ఒక్క బలహీనత ఉంది. ఏమిటంటే వేణునాదం విందంటే వెళ్ళిపోతుంది అక్కడికి. వేటగాడు వేణునాదం చేసినా సరే వాడు వేణువు వాయిస్తుంటే వింటూ వాడి దగ్గర నుంచి వాడు బాణం పెట్టి కొట్టేస్తాడు. తెలుసు ఎన్నో లేళ్ళు తన కళ్ళ ముందు చనిపోయాయి, అయినా సరే వేణునాదం వెనగానే వెళ్ళిపోతుంది. బలహీనత. మాతంగం ఏనుగు. ఆడ ఏనుగును ఎదురుగా పెడతారు, నా వెనకాల గంట కొడతారు, నన్ను పరిగెట్టిస్తారు, వెనకాల ముందు పెద్ద గొయ్యి పెడతారు, అందులో నేను పడతాను, ఇదివరకు నా తండ్రి పడ్డాడు, నా తాత పడ్డాడు అని తెలుసుంటూ కూడా ఆడ ఏనుగు కనపడగానే పరిగెడుతుంది. ఇప్పుడు మనవాళ్ళు చూస్తున్న పని ఏమిటంటే అంటే కాలేజీ వదిలిపెడితే ఇదే గోల కదా, ఏనుగులే. అందుకే తెలుసు ఎన్నో పెద్ద గొయ్యి తవ్వుతారని తెలుసు. గుంట కొట్టి గంట వాయించడం అంటారు. అక్కడ ఏనుగు కోసం పెద్ద గుంట కొట్టి వెనకాల గంట వాయిస్తారు. అందుకే గుంట కొట్టి గంట వాయించడం అంటే మోసం చేసాడని అర్థం వచ్చింది. ఏనుగు బలమైన శరీరంతో నా చూడగాను అని వెళ్ళిపోయి పడిపోతుంది అందులో. దాన్ని 15 రోజులు తిండి లేకుండా మార్చేస్తారు ముందు. తర్వాత నెమ్మదిగా తాళ్ళు కట్టి పైకి లాగి వాడు సర్కస్ కోసం దొంగలు మోయడానికి వినియోగించుకుంటారు. తెలిసి ఏనుగు పడుతుంది. పతంగం కురంగ మాతంగ పతంగం భృంగం. తుమ్మెద శబ్దస్పరిశ రూపం. మిడత పతంగం అంటే మిడత అగ్ని వెలుగుతూ ఉంటుంది, మంట చలిమంటలాగా దూరం తెలుసు. ఇదివరకు ఎన్నో మిడతలు పడిపోయాయని తెలుసు. ఆ అగ్ని కాదు ఇది వేరే అని పెడుతుంది, చచ్చింది అందులో. ఇదే ఇందాకన్నట్టే వీడు వేయుడు నూనె అన్నట్టు. అలా భృంగం కురంగ మాతంగ పతంగ భృంగం శబ్ద తుమ్మెదకు మకరందం కోసం పద్మం మీద వాలుతుంది. వాలినప్పుడు దానికి 2 బొట్లు 3 బొట్లు తీసుకుని వెళ్ళిపోవచ్చుగా.
అలాగే ఉంటుంది. సూర్యాస్తమయం అవుతుంది, పద్మం ముడుచుకుపోతుంది, లోపల ఊపిరి అడగేసిపోతుంది. ఇదివరకు కొన్నిసార్లు అది ఊపిరి అడగ తప్పించుకుంది, తన తోటి తుమ్మెదలు చనిపోవడం తెలుసుకుంది, అయినా సరే పడుతుంది. చేప గేలం అని తెలుసు, దానికి ఎర్ర వేలాడుతూ ఉంటుంది. ఇలా చాలాసార్లు వేలాడింది, మా అమ్మ చేప నాన్న చేప అన్నీ పోయాయి అని తెలుసు. కానీ ఇది మళ్ళీ ఇది వేరే, ఇది కొంచెం ఎర్ర బాగుంది కూడా, అసలు అది వెనకాల ఉన్నది గేలం కాదు, ఒట్టి తోడే అని వెళ్ళి మిగుతుంది, చచ్చిపోతుంది. ఇవి ఇంకోటి శంకరాచార్య ఎంత గొప్పగా చెప్పారంటే, ఎందుకు జగద్గురువన మహానుభావుని అంటామంటే మనం అవి పంచత్వమాపు స్వగుణైన బద్ధాక, ఒక్కొక్క ఇంద్రియానికి వ్యామోహానికి లోనవ్వడం వల్లనే అవి చచ్చిపోతున్నాయ్యా. 5 ఇంద్రియాలు ఉన్న నీ సంగతి ఏమిటి అన్నాడు ఆయన. నర పంచభిరంచిత కిం, దట్ ఈస్ శంకరాచార్య. మహానుభావుని తెల్లారు లేచిన 100 సార్లు ఎందుకు తలుచుకుంటాం, ఇలా చెప్పిన వాడు మరొకడు ఏడి ఇంత సూటిగా ఇంత పద్ధతిగా. నీకు 5 ఉన్నాయి, అది లేడు కేవలం శబ్ద వ్యామోహం, దానికి రుచి వ్యామోహం లేదు, పచ్చిగడ్డ తింటుంది. ఏనుక్కి వేరే రూప వ్యామోహం లేదు, ఒక్క రూప వ్యామోహం ఉన్నంతకే దాని బతుకు నాశనం అవుతుంది. నీకు శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అన్నీ ఉన్నాయి, పైగా అన్ని స్మార్ట్ ఫోన్లోనే ఉన్నాయి. శబ్దం అక్కడే, స్పర్శ టచ్ ఉంది కదా, రూపం అక్కడే, ఈ రసం, రుచి అందులో పదార్థాలే కదా మనం ఆర్డర్ ఇచ్చేది. పెర్ఫ్యూములు అందులో గంధమే కదా మనం ఆర్డర్ ఇచ్చేది. అని చేత 5 ఒక దాంట్లోనే తగలొట్టే అది నీ చేతిలో తగలడింది, నువ్వు తగలపడకుండా ఉంటావా? ఇబ్బంది అవుతుందని తెలిసే తెలుసుండు కూడా ఇంకా కొనొద్దు, ఇంకేం వస్తువులు కొనొద్దు, అసలు ఆన్లైన్ జోలికి వెళ్ళొద్దు అంటూనే ఇలా కెలికి ఇది బాగుంది, ఇది అసలు ఈ కంపెనీ ఏం లేదు, ఆ కంపెనీ వాడు ఏమన్నా మనకు మేనత్ కొడుక గడుగుడు. ఇది తెలిసి అన్న చోట త్యాగరాజ స్వామి చెప్పినట్టుగా తెలిసి ఎందుకు పడుతున్నా అని ఒక్కసారి మనస్సు ఆలోచించుకుంటే వెనక్కి రావచ్చు. అంటే ఎక్కడుంది అది? ఆగు, ఆలోచించు. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఆగు, ఒక వస్తువు ఆన్లైన్లో వచ్చింది, పెట్టేకు నొక్కేకు, ఆగు, ఆ ఫోన్ అక్కడ పెట్టి కాస్త కాఫీ తాగు, భార్యతో ఆలోచించు, భర్తతో ఆలోచించు, ఆగు, ఆలోచించే ముందు నొక్కేసి ఈసారి నొక్కేసాక చూద్దామంటాడు. ఇంకేంటి నొక్కేది, ఖర్చు అయిపోయింది అప్పటికే. అంచేది మనిషి తన మనస్సులోకి తాను చూసుకుంటూ ప్రతిదీ ఖర్చు వచ్చింది వాయిదావై, ఆదాయం వచ్చింది వెంటనే చేయి. మనోనిగ్రహం తప్పితే ఏం మొత్తం ప్రపంచం అంతా తిరిగిన అన్ని మతాలు వెతికిన ఒకటే కారణం, మన మనస్సు బలహీనత. దాన్ని ఆపుకోవాలి, అది వారి చేతుల్లోనే ఉంది, మనం కేవలం మాటలు చెప్పుకోవాలి. ఇన్ని మాటలు చెబుతున్న మనం కూడా మాయలో పడవచ్చు, పెద్ద విషయం కాదు, ఎవరికి వారు చూసుకోవాల్సింది. అది తెలిసి దీని అర్థం ఏమిటి, ఎందుకు ఇలాగా అని ఆలోచిస్తే ఆగిపోతాం. ఆలోచించరు, ముందుకొనే పైగా ఇప్పుడు కొనడానికి సాధనం ఒకటి వచ్చింది, వెంటనే నొక్కేస్తున్నాడు. ఇదివరకు అయితే డబ్బులు ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాలి, ఇవ్వరు, ఈ నిర్బంధాలు ఉండేవి. శనివారం బ్యాంక్ ఉండదు, ఆదివారం బ్యాంకు, ఇప్పుడు ఏం అక్కలా నొక్కేయడమే. అంటే అవకాశాలు, మాయలో పడే అవకాశాలు బాగా పెరిగినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకటే లెక్క, వాడకు ఆ ఫోన్ తీసేయి, నాకు మళ్ళీ బోర్డు ఫోన్ పెట్టుకో, వాడుకో. ఆగు, ఆలోచించు అని ప్రధానమైన సందేశం ఇచ్చారు. మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడైనా, ఆన్లైన్లో షాపింగ్ వస్తువులో కొంటున్నప్పుడైనా వెంటనే చిత్తచాంచల్యంలో ఉన్నప్పుడు మనం ఊరికే కొనేయకుండా కాసేపు దాన్ని ఆపి ఓ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత భార్యాభర్తలు కూర్చొని ఆలోచిస్తే సరే ఇప్పుడు అదంత అవసరం కాదులే అనిపిస్తుంది. 5 వస్తువుల్లో కనీసం 2 అయినా పక్కకు పెడతాం, మిగిలిన 3 తెప్పించుకుంటాం అత్యవసరం అనుకున్నవి. ఈ ఆగడం వల్ల, ఆలోచించడం వల్ల మనస్సును మనం అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవటం వల్లే రకరకాల ప్రమాదాలు, అది ఆర్థికంగా అయినా నైతికంగా అయినా ఇలాగే మనం చతికిలబడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందుకని వీలైనంత వరకు ఎప్పుడు క్షణికావేశానికి లోను కాకుండా మన మనస్సుని మనం గమనించుకుని, నిగ్రహించుకుని, ఇది తప్పే కదా, తెలిసింది కదా, కాసేపు ఆగుదాం, ఒక అరగంట ఆగుదాం, తర్వాత ఆలోచిద్దాం అని మనం మళ్ళీ పునఃపరిశీలన చేసుకోగలిగితే అదే చక్కగా దారికి వచ్చేస్తుంది మళ్ళీ. అందుకని ఆ ఒక్క 2-3 నిమిషాల పాటు మనం ఓపిక పట్టాలి. అప్పటి వరకు నామస్మరణ చేస్తే ఇంకా రెట్టింపు మంచిది. అందుకని ఆ ప్రయత్నం చేద్దాం అందరం. స్వస్తి.